హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల్ ఆటోటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనతో పాటు ఉంది హీరో కరిష్మా XMR. ఈ వీడియోలో అయితే ఈ బైక్ని రైడ్ చేసి రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. ఈ వీడియోలో ఈ బైక్ సంబంధించిన టోటల్ రైడింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. అంటే ఈ బైక్ హై స్పీడ్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది, లో స్పీడ్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఈ బైక్ ఇంజన్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, బ్రేక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, అన్ని ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ లేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా లేట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో ఈ బైక్ టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందో కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్లో ఉన్న ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకి 210cc 4-stroke సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజన్ అయితే యూజ్ చేశారు. ఈ ఇంజన్ అనేది మనకి 25.5 PS మ్యాక్సిమం పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 20.4 Nm మ్యాక్సిమం టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ అండ్ టార్క్ చూసినట్లయితే ఈ బైక్ అనేది మనకి లో స్పీడ్స్ కంటే హై స్పీడ్స్లో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుందని తెలుస్తుంది. నెక్స్ట్ ఈ బైక్ బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్లో మనకి డ్యువల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్లో 300mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. రేర్లో 230mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి బ్రేక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో మనం హై స్పీడ్లో అయితే చెక్ చేద్దాం. నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఈ బైక్ ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్లో చూసినట్లయితే సింగిల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్ గుంతల్లో వెళ్ళినప్పుడు సస్పెన్షన్ అయితే టెస్ట్ చేశాను. సస్పెన్షన్ అయితే చాలా బాగుంది, స్మూత్గానే ఉంది, మరీ హార్డ్ అయితే ఏం లేదు. సో మనం హైవేకి రీచ్ అయ్యాం కాబట్టి ఒకసారి ఈ బైక్ టాప్ స్పీడ్ అయితే టెస్ట్ చేద్దాం. 0 నుండి ఎంత స్పీడ్ వెళ్తుందో. ట్రాఫిక్ ఏం లేకుంటే ఈ బైక్ అయితే సింపుల్గా మనకి 130+ అయితే రీచ్ అవుతుంది. ఒకసారి అయితే మనం ట్రై చేసి చూద్దాం ఎంత రీచ్ అవుతుందో. హైవే పైన ట్రాఫిక్ అయితే ఉంది. సో దట్ నేనైతే 122 కంటే ఎక్కువ రీచ్ కాలేకపోయాను. మళ్ళీ యూటర్న్ చేసుకొని మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ఎంత రీచ్ అవుతుందో. కానీ రోడ్డు ఫ్రీగా ఉంటే ఈ బైక్ అయితే ఈజీగా 130+ అయితే రీచ్ అవుతుంది. అది నాకు తెలుస్తుంది. ఐ కెన్ ఫీల్ ఇట్. ఈ బైక్ కార్నర్స్లో కూడా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుంది. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఈ వెహికల్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో టాప్ స్పీడ్ అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం యూటర్న్ అయితే తీసుకుందాం. సో ఈ బైక్ టర్నింగ్ రేడియస్ కూడా చాలా తక్కువనే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ రైడింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్లో మనకి స్ప్లిట్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో రైడర్ సీట్ అయితే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. ఇక పిలియన్ సీట్ కూడా మనకి హీరోలో చాలా కంఫర్టబుల్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకవేళ ఫ్యామిలీకి తీసుకోవాలనుకుంటే మనం కొంచెం స్టాక్ గ్రాబెల్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఫుట్ రెస్ట్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం టాప్ స్పీడ్ అయితే చెక్ చేద్దాం. ఈ బైక్ లో స్పీడ్స్లో కంటే హై స్పీడ్స్లో ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుంది. మరోవర్ మనకి డ్యువల్ ఛానల్ ABS ఇస్తున్నారు కాబట్టి బ్రేకింగ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది. మీరు హీరో బైక్స్లో ఏ బైక్ తీసుకోవాలనుకున్నా దానిపైన మంచి డిస్కౌంట్ అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే కింద ఉన్న గూగుల్ ఫామ్ అయితే ఫిలప్ చేయండి. దాంట్లో మీ వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వండి. మీ వాట్సాప్ నెంబర్కి ఆ బైక్ సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ డిస్కౌంట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఈ బైక్ సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో నాకు ఆన్ రోడ్ ప్రైస్ అని కామెంట్ అయితే చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.